పూర్వజన్మలో నేను ఏ పాపం చేశాను? ఇల్లాలుగా నాకు ఈ గయ్యాలి దాపురించింది. ఓ కాశీ విశ్వనాథ, ఈ జన్మలో నేను ఒక సాధ్వీమణికి ఉపకారం చేసేటట్టు చూడవయ్యా. వచ్చే జన్మకైనా ఫలిస్తుందేమో. త్రాస్తుడా దేవి, ఇంత నైత్యానికి పాల్పడిన నాకు ఈ లోకమంతయు అంధకారమైపోయినది. నిన్నెలా విక్రయించగలను నాకు తోచుటలేదు. ప్రాణేశ్వర, మీరు ధైర్యం వహించి యజమానులందరూ నిజదాసీలను ఎలా విక్రయిస్తారో అలాగే నన్ను విక్రయించండి. అలా చెప్తే ఆయనకేం అర్థం అవుతుందమ్మా? ఏమో కిటుకు నే చెప్తా విను. వర్తకులందరూ విలువ రాబట్టుకోవడానికి వస్తుగుణాన్ని ఎలా వర్ణిస్తారో అలా ప్రారంభించాలి. అలాగే నక్షత్రేశ్వర. ఓ కాశీనగర వాసులారా, ఈ దీనుని మనవి ఆలకించండి. ఈ సాధ్వి నా సహధర్మచారి, సకల సద్గుణ సంపన్నురాలు. కలలోననైన నవ్వులకైన ఏనాడు అనృతంబు పలుకని అమల చరిత, తనవారు పెరవారలను భేదమే లేక ఎల్లర కృపనాదరించు సాధ్వి, తను మహారాణి నేయను మాట తలపక భక్తితో సేవించు వరగుణాఢ్య. ఉపకారశీలయై వరుల బాధలు చూడజాలని మానవతీలలామ, నన్నె దైవముగా నమ్ముకొన్న పడతి అట్టి నా ధర్మపత్రిని అర్ధాంగినిపుడు దేహమున అర్ధభాగము తెగువ చీల్చి ఇచ్చు విధమున నే విక్రయించుచుంటి. అయ్యలారా, నేను మతి ప్రశ్నలు కాకముంది, నాలో చైతన్యము నశించకముంది దయ ఉంచి కనికరించి ఎవరైనా కొని పుణ్యం కట్టుకోండి. ఎవరో బ్రతికి చెడ్డవాని వలే ఉన్నాడు, మనం చూడలేము. ఇలాంటి పుణ్య దంపతుల్ని వేరు చేయడం కన్నా మహాపాపం లేదు. పద. అయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారే. నన్ను కొనగల పుణ్యాత్ముడు ఒక్కరైనను లేరా? మేమిక ముని రుణమును తీర్చుకొని భాగ్యమునకు నోచుకోలేదా? పరమేశ్వర, ఓ కాశీ విశ్వనాథ, సత్యమునకేందు భంగము జరుగు వేళ నీవే కదా సర్వరక్ష. ఓ దేవదేవ, దాసిగా నన్ను కొనగల ధనికునొకని చూపగదయ్యా, మము దయ చూడుమయ్యా. కాశీ విశ్వనాథ, అంతా నీ దయ. ఆచార్య, ఒక్క తద్దినం భోజనానికి ఇలా చెబితే ఇంకా 2 తద్దినాలున్నాయి కదా, అవి ఎలా? చెక్కనరా మహక్కు చెవుగాని ఇదిగో చూడు, వాతాపి తోరణం ఒక్క చిటికడి వేసావంటే ఎక్కడ భోజనం అక్కడే చేరను. అది సరే,
తద్దినాల వీధి అంటూ వేల వీధి పట్టించేవురా? అబ్బే ఈ వీధి దాటాలిగా కోర్ల వీధికి. నేను వెళ్ళి అమ్మగారి కోసం కంద పట్టుకొస్తాను. అందాక మీరు ఆ తద్దినాల వీధిలో ఉండండి. సరే. మహాజనులారా, సూర్యాస్తమయము లోపల నేను మునిరుణమును తీర్చుకొనవలయను. కనికరించి మీలో ఎవరైనా ఈ సాధ్విని బానిసగా కొనండి. ఏమిటయ్యా నీ కంఠశోష? కాశీ పౌరులంటే ఏ కుబేరులో కోటీశ్వరులో అనుకొని ఘోష పెడుతున్నావు. నీకు కావలసిన డబ్బు ఈ పౌరులు అందరూ చేరినా సమకూర్చలేరు. ఆ కాశీ రాజు కాదు కదా, కాశీ విశ్వనాథుడే వచ్చినా అదంతే. హారిని తసా చెక్కనరా, నక్కలనారా లేకుండా ఏం కూసావు? నా ఎదుటే కాశీ పరువు తీసేస్తున్నావే. ఎంత డబ్బు కావాలి? ఆచార్య మళ్ళా ఏదో పుట్టుకొచ్చి ఇలా పుట్టుకొచ్చారా ఏమిటి? ఓ అమ్మగారిని ఇలా మంచి చేసుకోవడానికి దాచిని కొంటారా? కొనండి. ఎంత డబ్బు అయితే ఊరంతా మీదేగా, ఒక్క వీధి తిరిపించాలు. కొనండి. ఓయ్ ఓయ్ జియలు మహాకోతలు కోసేస్తున్నారే. ఈ దాసిని కొనాలంటే ఎంత డబ్బు కావాలో తెలుసా? ఒక పొడుగాటి బలవంతుడు ఒక నిడుపాటి ఏనుగుపై ఎక్కి ఒక రవ్వను పైకి రెవ్వున రువ్వితే ఎంత ఎత్తుపోవునో అంత ఎత్తు కుప్ప ధనరాశి. ఓలప్పో ఎంతాచా ఎంతాచా. సరే మేము పోతామనుకో, నువ్వెలా మోస్తా? ఒరే శిష్య, ఆయన మొయ్యలేకపోతే ఈ ఏనుగుల మీద ఎక్కించి పంపిద్దాం. అయ్యా బాబోయ్, ఈవేళ చూస్తే మీరు అంతవారులాగే ఉంది. ఆచార్య ముందు ఈ సంగతి కనుక్కోండి. ఎంత చెడ్డ మొగుడు పెళ్ళాన్ని అమ్ముకుంటాడా, దీన్ని ఎక్కడైనా ఎత్తుకొచ్చాడా అని నా మీమాంచ. అయ్యా, మీరు పొరబడుతున్నారు. నేను హరిశ్చంద్రుడు. ఈమె నా భార్య చంద్రమతి. విశ్వామిత్ర మహర్షుల వారికి అయోధ్య రాజ్య సర్వస్వమును దానము చేసి నేడి స్థితిలో ఉన్నాను. హరిశ్చంద్ర మహారాజా, అయ్యో ఎంత వారికి ఎంత గతి పట్టినది. అంతా ఈశ్వరమాయ. ఇదిగో, మీ చేతగానే తనానికి ఈశ్వరుని అంటే నేను ఒప్పను. ఈ హరిశ్చంద్రుడు చేసిన పని నాకు తెలియదు. లేని రుణాన్ని నెత్తిన పెట్టుకుని భార్య నమ్ముకుంటున్నాడు. అయ్యో, లేని రుణము కాదు స్వామి. యజ్ఞార్థము విశ్వామిత్ర మహర్షుల వారికి చెదరన ధనమును రాజ్యదానమునకు ముందే ఇచ్చుకున్నట్టు జరగలేదు. అందుచేత అది రుణముగా నిలిచినది. అవునవును, నిలిపితే నిలవదు. నీవింత అమాయకుడు గనుకనే ఆ విశ్వామిత్రుడు నిన్ను సాధిస్తున్నాడు. నన్ను వెంట పెట్టుకెళ్ళి ఇది న్యాయం కాదని వాదించు. ఆయన నోరెత్తకుండా నే చేస్తాను. ఆచార్య ఇవాళ మీరు ఏం చేసినా చేసేట్టే ఉన్నారు. ఆయన ఒట్టి కౌచుకుడు, మీరు కాల కౌచుకులు. ఆయన ఎత్తి అంటే మీరు పత్తి అంటారు. అన్న మరి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అయితే హరిశ్చంద్ర, ఆ విశ్వామిత్రుడు డబ్బు రాబట్టడానికి ఈ వడుగుని నీకు దరువుగాడిగా పంపాడు కదూ? అవును స్వామి. అయితే ఈ ఉపాయం ఇది. ఆ డబ్బంతా ఇతగాడికి ఇచ్చేసానని ముందను, ఆ తర్వాత నేను చెప్తాగా. ఓయ్ జియా, నువ్వు అంతకు తెగిస్తే నేనైనా చేతగాని వాడిని. మీరు ఇచ్చిన డబ్బు దారిలో దొంగలు కొట్టేశారని పచ్చి అబద్ధం ఆడతాను. హరికుడుగా, నీవు కూడా మా పక్షమే అయ్యావు. మరి న్యాయ బుద్ధి నాకు ఉందిగా. ముందే నేను ఈ ఉపాయం చెప్తే విన్నాడు కాదు. ఏమయ్యా హరిశ్చంద్ర, దేవుళ్లాగా వచ్చి చెప్తున్నాడు. ఆయన మాటైనా కాస్త వినవయ్యా. మా గురువు గారిది అంతా అన్యాయం. నువ్వు దానం చేస్తే దాన్ని రుణం కింద తిప్పి నానా తిప్పలు పెడుతున్నాడు. అయ్యలారా, దానమో రుణమో నెల దినములలో సొమ్ము చెల్లింతునని విశ్వామిత్ర మహర్షుల వారికి మాట ఇచ్చినాను. నీవిచ్చిన మాటే కదయ్యా, నీవే లేదంటే పోలే. నీకు ఈ పట్టింపెందుకు? నే రోజు చూస్తున్నానుగా. నా కళ్ళ ముందే దైవ సాక్షిగా నిజం చెప్తానన్న వాళ్ళంతా అబద్ధాలు చెప్పి నిగ్గుకుపోతున్నారు. విప్రోత్తమ, మీరు సర్వజ్ఞుడు. నాకిట్టి బోధలు చేయుట పాడియా. అసత్యమునకు మించిన మహాపాపము లేదు. అయ్యా పాపమని భయపడకు. మా గురుగారు పాయచిత్తం చేస్తారు. ఆయన పని అది. శిష్య, నువ్వు ఊరుకో. హరిశ్చంద్ర, నీ సత్యనిష్టకు నాకు చాలా సంతోషమైంది. పోనీ ఈ ఉపకారమైనా చేయనిస్తావా? నీవు భార్య నమ్ముకోని అవసరం లేకుండా నీకు కావలసినంత సొమ్ము నేను ఉచితంగా ఇస్తాను. స్వామి, నేను క్షత్రియుడను. దానమును స్వీకరింపజాలను. ఇక నేనేం చేస్తాను? నీవు కోరిన సొమ్మును చెల్లించి నీ ఇల్లాలని దాచిగా కొంటాను. సరేనా? ధన్యుడను స్వామి, ధన్యుడ. విజయోస్తు. ఓయ్ బాబాయ్ గారు, ఇంతకు మీ బేరం నిజమేనా? ఏం మోసం లేదు కదా? హారి నీ తస్స చెక్కనరా, ఏం కూర్చావు? నేనే మోసానికి అంతా ప్రళయమే. అబ్బా అంతెందుకులేండి. ఇంతకీ మా డబ్బు తీర్మానం ఎలా చేస్తున్నారా అని. అదా, నాకెటు నుంచి వచ్చిన డబ్బుకి కాశీరాజే ధర్మాధికారి. ఈ ముద్రిక చూపించు చాలు, నీ డబ్బు ముడుతుంది. సరే, కాశీరాజును చూస్తే అంతా తేలుతుందిగా.
హరిశ్చంద్ర, నేను వచ్చి డబ్బు ముట్టిందని చెప్పే వరకు నువ్వు ఇక్కడే ఉండు. మహాశయ, మరేం లేదు, ఇప్పుడు బేరం కుదిరింది కనుక మనం బంధువులం. చూడండి, 4 రోజుల నుంచి సరైన భోజనం లేదు. నేను వెళ్ళేటప్పుడు మీ ఇంట్లోనే సంతృప్తికరంగా భోంచేసి వెళ్తాను. మీరు మాత్రం షడ్రసోపేతంగా పెట్టాలి, తప్పదు. అవునవును, తప్పదు. మీకు ముట్టేది ముట్టాలిగా. అదే, వస్తా. మనసేమో నీ వెనుకే